Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. హైహయ వంశమునందలి క్షత్రియులు భృగువంశీయులైన బ్రాహ్మణులను సంహరించుట. జనమేజయుడు అడుగుతున్నాడు, పితామహ, బ్రహ్మహత్యా దోషమును లెక్క చేయకుండా క్షత్రియులు భృగువంశపు బ్రాహ్మణులను చంపారు. అట్టి వైరభావము ఆ క్షత్రియులకు ఎట్లు కలిగినది? ఆదరణీయుడైన వ్యక్తి కారణం లేకుండా క్రోధితుడు ఎలా అవుతాడు? అందువలన ఈ శత్రుత్వమునకు ఏదో మహాకారణము ఉండవచ్చును. లేకపోయినచో పాపభీతి కలిగిన శూరవీరులకు క్షత్రియులు నిరపరాధులు పూజ్యులైన బ్రాహ్మణులను ఎందుకు చంపెదరు? ఈ ఘటనకు కారణమేమి? కృపాయత్త చిత్తులై నాకు తెలపండి అన్నాడు. సూతుడు చెప్తున్నాడు. ఇట్లు రాజగు జనమేజయుడు అడుగగా సత్యవతీనందనుడగు వ్యాసుడు పరమ ప్రసన్నుడై చెప్పడం ప్రారంభించాడు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, క్షత్రియులతో సంబంధము కలిగిన ఈ పరమ ప్రాచీన ఆశ్చర్యకరమగు కథ సమగ్రముగా నాకు తెలియను. దానిని చెప్పేదను వినుము. హైహయ వంశమున ఒక రాజు ఉండెను. అతని పేరు కార్తవీర్యుడు. ధర్మమునందు సదా ఆసక్తి కలవాడు. బలశాలియగు ఆ రాజునకు 1000 భుజములుండెను. అందువలన అతనిని ప్రజలు సహస్రార్జునుడు అని కూడా పిలుస్తారు. అతడు దత్తాత్రేయునితో మంత్రదీక్షను పొందాడు. అప్పుడతడు విష్ణు భగవానుని అవతారముగా భావింపబడుచుండెను. భగవతి జగదంబ ఆ నరేశునకు ఇష్టదైవము. అతడు పరమసిద్ధుడు, సమస్తము ఇచ్చుటయందు సమర్థుడు, భృగువంశమునందలి బ్రాహ్మణులకు యజమాని. ఆ పరమధార్మికుడగు నరేశుని సమయము ఎక్కువగా దానము చేయుటయందే గడుచుచుండెను. అతడు అనేక యజ్ఞములు చేసి తన సంపదనంతయు బ్రాహ్మణులకు పంచిపెట్టెను. ఆ సమయమున కార్తవీర్య మహారాజు చేసిన దానములతో భృగువంశీకులైన బ్రాహ్మణులు మిగుల ధనవంతులుగా పరిగణింపబడ్డారు. గుర్రములు, రత్నములు, అధిక సంపదలతో జగత్తునందు అపారమైన కీర్తి వారికి కలిగింది. రాజా, సహస్రార్జునుడు చాలా కాలము వరకు ఈ పృథివిని పాలించెను. వారు స్వర్గమునకు వెళ్ళగా హైహయ వంశమునందలి క్షత్రియులు పూర్తిగా ధనహీనులయ్యారు. ఇది ఒకనాటి విషయము. ఆ క్షత్రియులకు ధనము మిగుల అవసరమై ఉండెను. నరేంద్ర ధనమడుగు తలంపుతో ఆ భృగువంశ బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళారు. నమ్రతతో ఆ బ్రాహ్మణులతో అధిక ధనమును యాచించారు. కానీ లోభులైన ఆ బ్రాహ్మణులు ధనమును ఏమాత్రమును ఇవ్వలేదు. మా దగ్గర ధనము లేదని పదే పదే వారు చెప్తూ వచ్చారు. హైహయ వంశీయులగు క్షత్రియులు భయపెట్టుదురని తలంచి ఎంతోమంది బ్రాహ్మణులు తమ సంపదలను భూమిలో పాతిపెట్టారు. చాలామంది ఇతర బ్రాహ్మణుల దగ్గర దాచుంచారు. లోభ కారణంగా ఆ బ్రాహ్మణుల వివేకము నశించింది. అందువలన తమ యజమానులను దుఃఖితులగుట చూసి కూడా వారు ధనమును ఇచ్చుటకు అంగీకరించలేదు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.